అయినా పనిదాన్ని ప్రేమించాలన్నా ఆ దరిద్రపు ఆలోచన నీకు ఎలా కలిగిందో నాకు తెలీదు. అది ఒక పాసింగ్ క్లౌడ్ అనుకుని మర్చిపో. అది జరగదమ్మా. మన వల్ల ఒక అమ్మాయికి అన్యాయం జరగకూడదు. తనని నేను పెళ్లి చేసుకోకపోతేనే తనకి న్యాయం జరిగినట్టు. ఇదే నీ ఫైనల్ డెసిషనా? అవునమ్మా, ఇదే నా ఫైనల్ డెసిషన్. ఎలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. నేనింకా నమ్మలేకపోతున్నాను. నా ప్రేమ్ ఆ చామంతిని ప్రేమించడం ఏంటి? అంతా బుల్షిట్. ప్రేమించాలి అనుకుంటే నాలాంటి దాన్ని ప్రేమించాలి, నన్నే ప్రేమించాలి, నన్ను మాత్రమే ప్రేమించాలి. ఊరుకో నిషా, బాధపడకు. ఊరుకోను అత్తయ్య. ఆ ప్రేమ ప్రేమే కాదు, నాది అసలైన ప్రేమ. నాకు ప్రేమ దక్కకపోతే నేను బతకను, చచ్చిపోతాను. నా చిన్న కొడుకు ప్రేమ్ నేను చూసిన అమ్మాయిని నో అంటున్నాడు. నేనంటే విలువ లేదు, నా మాటంటే గౌరవం లేదు. పెళ్లి ఎలాగూ జరగదు కాబట్టి కాపాడుకుంటున్న పరువు పోతుంది. విలువ లేక, గౌరవం లేక పరువు పోయి ఎందుకీ బ్రతుకు? ఎలాగూ ఈ ఇంట్లో తల్లిగా నా స్థానం చచ్చిపోయింది. నేను పోతే ఎవ్వరికీ ఏ సమస్య ఉండదు. నువ్వనుకున్నట్టే సంతోషంగా ఉండరా? ఇక నా గొడవ నీకుండదు. ఇంకా ఏంటి ప్రేమ్? మామ్ చెప్పినట్టు వింటాను నేను చెప్పకుండా ప్లీజ్ అని అంటున్నా. ఒక పని దానికోసం కన్న కోరుకుంటున్నావా? ఏ బిడ్డైనా కోరుకునేది తల్లి క్షేమమే కదమ్మా. నీకంటే నాకేది ఎక్కువ కాదమ్మా. అలా అయితే నిషాని పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేయి. ఆలోచిస్తున్నావంటే నువ్విప్పుడు అన్న మాటలన్నీ అబద్ధాలనేగా? లేదమ్మా. మరి ప్రామిస్ చెయ్యి. నిజంగా నీ తల్లి ప్రాణాలతో ఉండాలి అని నీకుంటే ప్రామిస్ చెయ్యి. నువ్వు చామంతిని చూసినా, చామంతిని కలిసినా ఆ మరుక్షణమే ఈ అమ్మ శవాన్ని చూస్తావు. ఈ అమ్మ శవాన్ని చూస్తావు. ఈ అమ్మ శవాన్ని చూస్తావు. ప్రామిస్ చెయ్యి. ప్రామిస్ చెయ్యవా? అయితే నన్నే మర్చిపో. అమ్మా, ప్రామిస్ చేస్తానమ్మా, ప్రామిస్ చేస్తానమ్మా.
ప్రామిస్ చేస్తానమ్మా, ప్రామిస్ చేస్తానమ్మా. ఎందుకు హాస్పిటల్కి వెళ్ళొద్దు అంటున్నావు? శత్రువు అయినా సరే సాటి మనిషి కష్టాల్లో ఉంటే ఆదుకునే సంస్కృతి మంది. నువ్వు అలా మాట్లాడడం కరెక్ట్ కాదురమ్మా. అన్నయ్య గారు, మీరు ప్రతిదానికి జాలి దయ చూపిస్తే చివరికి మన మీద జాలి చూపించే పరిస్థితికి వస్తాం. నువ్వు చెప్తే కూడా వినే స్థితిలో నేను లేను భ్రమరా. చూడు చంద్రిక, చామంతికి బాగయ్యి ఇంటికి వచ్చే వరకు తన పూర్తి బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం తనకు కావలసిన ఫుడ్ తీసుకెళ్ళు. తనకేం కావాలన్నా అన్నీ చూసుకో. అర్థమైందా? ఒకే ఒక కండిషన్, పని మనిషి గురించి ఆలోచించడం పక్కన పెట్టి రేపు జరగబోయే నిశ్చితార్థం గురించి ఏమేం ఏర్పాట్లు చెయ్యాలో చూడండి. ఎందుకురమ్మా? మీ అన్నున్నాడుగా, ఏదో చెయ్యాలని చూస్తుంటాడుగా. చెప్పు, ఏర్పాట్లన్నీ చూసుకుంటాడు. వదినా, ఈ మధ్య అన్నయ్య గారు మాటికి మాట ఇచ్చేస్తున్నారు. ఇస్తారు. ప్రతిదానికి ఫుల్ స్టాప్ పాయింట్ ఒకటి ఉంటుంది. పెడతాను.